ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం నీ కొరకే. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ భయాలతో ఉన్నావో నాకైతే తెలియదు. అది ఆర్థిక ఇబ్బందులో, అప్పు బాధలో, ఉద్యోగ సమస్య ఏదైనప్పటికీ దేవుడు అంటున్నాడు, మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి అంటున్నాడు. భయపడే దేవుడిని మనం సేవించట్లేదు. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు. నీ భారం నువ్వు ఎప్పుడైతే దేవుని మీద మోపుతావో అప్పుడు దేవుడు నేను ఖచ్చితంగా ఆదుకుంటాడు. నీవు మోయలేని భారం నువ్వు ఎప్పుడైతే ప్రభువు మీద మోపుతావో ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు, కానీ కీడు చేసే దేవుడుగా లేడు. నేను ఆదరించే దేవుడుగా ఉన్నాడు, నీ కష్టాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని మీదే నీ భారం మోపు, దేవుని యందు నమ్మిక ఉంచు. తద్వారా దేవుడు నీ దీపాన్ని వెలిగించే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి, భయపడక దేవుని యందు నమ్మిక ఉంచి నీ భారం ప్రభువు మీద మోపితే అప్పుడు దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభువు నీకు దయచేనుగాక.